10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేసినట్టు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాబోయే రోజుల్లో మతాలు కులాలకు అతీతంగా పేదరిక ప్రాతిపదికన అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు. సిద్దిపేటలోని ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో హరీష్ రావు పాల్గొన్నారు. దేశం సోదర భావంతో మతాలకు అతీతంగా ఒకరి సంప్రదాయాల్ని మరొకరు గౌరవించుకోవాలన్నారు. కొన్ని శక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ శక్తులను కలిసికట్టుగా ఎదుర్కొంటామంటూ దేశాభివృద్ధికి అందరూ సోదర భావంతో పనిచేయాలని అన్నారు హరీష్ రావు. రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీల అభ్యున్నతి కోసం, హిందువుల అభ్యున్నతికి ఏ రకంగా అయితే పాటుపడ్డారో మైనార్టీల అభ్యున్నతి కోసం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లు కృషి చేసింది. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మతాలు కులాల ప్రాతిపదికన కాకుండా పేదరికం ప్రాతిపదికన అన్ని వర్గాల ప్రజలు కూడా పైకొచ్చే విధంగా మరి ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రంజాన్ పండగ మరి అందరూ కూడా హిందూ ముస్లింలు అనే భేదాభిప్రాయం లేకుండా నిన్న ఉగాది పండుగ రోజు ముస్లిం మైనార్టీలు అందరూ హిందువుల ఇళ్లలోకి వచ్చి భక్ష్యాలు తిన్నారు, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మైనార్టీల పండుగ సందర్భంగా ఈరోజు రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ సందర్భంగా హిందూ సోదరులందరూ కూడా వచ్చి అలై బలై చేసుకొని ఈనాటి రంజాన్ శుభాకాంక్షలు వారందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే ఇలా ఎన్నో ఏళ్లుగా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మతాలకు అతీతంగా సోదర భావంతో ఒకరి పండుగల్ని ఒకరి సంప్రదాయాల్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవించినటువంటి ప్రాంతం. మరి కొంతమంది కొన్ని శక్తులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా ఓపికతో, సంయమనంతో, శాంతితో, సౌభాతృత్వంతో కలిసిమెలిసి ఈ రాష్ట్రం ఈ దేశ అభివృద్ధి కోసం సోదర భావంతో అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి तमाम हमारे भाइयों को बहनों को आज रमजान की ईद की मुबारकबाद पेश करता हूं।